ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరికి ఏమైనా హెచ్చరికలు ఉంటే కూడా తెలియజేయండి. అలాగేమ్మా, మకర రాశి వాళ్ళకి జూన్ 2 నుంచి ఒక రకమైన దశ తిరిగేదని చెప్పొచ్చు. గురువు మారాడనా? బృహస్పతి మారడం అనేది ఒకటి ముఖ్యంగా. అయితే వీళ్ళకి ఇంకొక మంచి విషయం చెప్పాలంటే, వాళ్ళకి 3వ స్థానంలో శని భగవాన్ సంచారం. మామూలుగా ఏ రాశి నుంచైనా, ముఖ్యంగా తులారాశి కానీ, మకర రాశి కానీ, కుంభరాశి కానీ, శని యోగించే రాశులకి 3వ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి 3వ స్థానంలో శని సంచారం వల్ల వీళ్ళకి ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది మకర రాశి వాళ్ళకి. పైగా ఇప్పుడు బృహస్పతి 7వ స్థానానికి జూన్ 2వ తారీఖు సంక్రమణమైంది. దాంతో ఏమైందంటే మకర లగ్నం మీద డైరెక్ట్గా దృష్టి ఉంది అంది. కాబట్టి ఆ దృష్టి ఉండడం వల్ల కూడా మంచి బలం, లగ్నానికి బలం. పైగా శని భగవాన్ మీద దృష్టి ఉండడం వల్ల వీళ్ళకి ఆత్మవిశ్వాసం రెట్టింపోయే అవకాశం ఉంది. ఈ రెండు వీళ్ళకి గొప్పగా చెప్పుకోవాల్సిన ఈ మాసంలో. తర్వాత వీళ్ళకి వచ్చే సమస్య ఏంటంటే, వీళ్ళకి మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో రాహు సంచారం. దానివల్ల వీళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బందులు అంటే, కుటుంబంలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ధనానికి సంబంధించి ఎక్కువ ఆశపడి ఎక్కువ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది వీళ్ళు. వాటిలో కొంచెం వచ్చే ఇబ్బందులు ఉంటాయి. అవి ఒక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు ముఖ్యంగా. అయితే వీళ్ళకి ఇంకా కొత్తగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే, 5వ స్థానం నుంచి 7వ స్థానానికి కుజుడు మారుతున్నాడు. 6వ స్థానానికి. 6వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో, అది ఆగస్టు మొదటి వారంలో వస్తుంది. ఎప్పుడైతే మారుతాడో 6వ స్థానంలో ఉన్న కుజుడు బాగా యోగిస్తాడు. వీళ్ళకి ఇప్పుడు కనీసం 5-6 ప్లానెట్స్ యోగిస్తున్నాయి వీళ్ళకి, మకర రాశి వాళ్ళకి. ముఖ్యంగా శని భగవానుడు యోగిస్తున్నాడు, ఆయన రాశ్యాధిపతి. తర్వాత బృహస్పతి సప్తమ నుంచి దృష్టి ఉంది, లగ్నం మీద, రాశి మీద దృష్టి ఉంది. ఆయన అది ఆ వీక్షణం కూడా బాగుంది. తర్వాత గురువుతో కలిసి బుధుడు, అది కూడా బాగుంది. తర్వాత రవి దృష్టి కూడా ఉంది. కాబట్టి ఇన్ని ప్లానెట్స్ యోగిస్తున్నాయి వీళ్ళకి. అయితే ఒక్క ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకి రాహువు 2వ స్థానంలో ఉండడం, తర్వాత 8వ స్థానంలో కేతు సంచారం, 9వ స్థానంలో శుక్ర సంచారం ఉంది. అది కొంచెం వీళ్ళు ఇబ్బంది పెట్టచ్చు. ఏ రకంగా ఇబ్బంది అంటే, 9వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో, నీచపడతాడో, వీళ్ళకి వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఆసక్తి తగ్గుతుంది వాళ్ళకి. అది కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు వాళ్ళని. తర్వాత మిగతా వాళ్ళకి, వ్యాపారులకి, తర్వాత విద్యార్థులకి అది మంచి కాలంలోనే చెప్పాలి. ఎందుకంటే శని భగవాన్ గోచారం బాగుంది, కుజుడు కూడా అనుకూలంగా ఉంటారు వీళ్ళకి. ముఖ్యంగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి వ్యవహారాలు చాలా ముందుకెళ్తాయి. వివాహయోగం ఉంది. ఎందుకంటే సప్తమంలో బృహస్పతి ఉన్నాడు, డైరెక్ట్గా లగ్నం మీద వీక్షణ ఉంది. సప్తమంలో 3 గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి వివాహానికి సంబంధించిన ఏ మ్యాటర్స్ ఉన్నా చాలా ముందుకెళ్తాయి వీళ్ళకి. వీళ్ళకి 3వ స్థానంలో శని భగవాన్ సంచారం కూడా చాలా సపోర్ట్ కూడా వస్తుంది. అందుకని ఈ మాసం అంతా ఈ మకర రాశి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. మరి సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం కూడా బాగానే ఉంటుంది వీళ్ళకి ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే, నార్మల్ డెలివరీ అనుకున్న వాళ్ళకి సిజేరియన్ జరగచ్చు, అలాంటి ఇష్యూస్ ఉండొచ్చు వీళ్ళకి. ఎందుకంటే శుక్రుడు నీచిపడ్డాడు కదా, 5వ స్థానాధిపతి నీచిపడ్డాడు. కాబట్టి పిల్లలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, నార్మల్ డెలివరీ అవుతుంది అనుకున్న వాళ్ళకి సిజేరియన్ లాంటివి అవ్వచ్చు. అయితే 5మాధిపతి నీచిపడడంతో ఏమవుతుందంటే, పిల్లలతో కొంచెం పొరపొచ్చే అవకాశాలు ఉంది, సంతానంతో పొరపొచ్చే వచ్చే అవకాశం ఉంది. అయితే అవి చెప్పుకోదగ్గ స్థాయి అయితే ఉండదు. ఎందుకంటే 3వ స్థానం నుంచి శని వీక్షణ కూడా ఉంది కాబట్టి వాటింతా అవే సర్దుకుంటాయని చెప్పచ్చు. గురుగారు, మరి ముఖ్యంగా కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బంది వీళ్ళకి. ఎందుకంటే 2వ స్థానంలో, కుటుంబ స్థానంలో రాహు సంచారం ఉంది. ఈ రాహు సంచారం వాళ్ళకి ఏమవుతుందంటే,
వీళ్ళకి చాలా ప్లానింగ్ చేసుకుంటారు, చాలా చేద్దామని. అవేవి ముందుకెళ్ళవు. అంటే మామూలుగా ప్లాన్ చేసుకున్న దానికి జరిగిన దానికి ఎక్కువ గ్యాప్ ఉంటుంది. దానివల్ల కొంచెం అశాంతి వస్తుంది అన్నమాట. ఆ అశాంతిని తగ్గించుకోవడానికి నేను పరిహారం చెప్తాను చివరిలో. అది చేసుకుంటే కంట్రోల్లోకి వస్తుంది. ఈ రాజకీయ రంగం వాళ్ళకి, సినీ కళాకారులు కూడా ఉంటారు కదా, ఈ రాశి వారు ఎలా ఉంటుందంటారు వారికి? సినీ కళాకారులకి మధ్యస్థంగా ఉంటుందమ్మా. ఎందుకంటే పంచమ రాశ్యాధిపతి నవములకి నీచిపడుతున్నాడు ఇక్కడ వాళ్ళకి. దాంతో ఏమవుతుందంటే అనుకున్న సమయంలో పేమెంట్స్ వాళ్ళకి రాకపోవడం, తర్వాత కొన్ని చివరి విషయంలో క్యాన్సిల్ కావడం అలాంటివి జరుగుతాయి వాళ్ళకి. కాబట్టి కొంచెం ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళు. ఈ మాసంలో వీరికి జాగ్రత్త పడాలి, ఇది ఒక హెచ్చరిక మకర రాశి వారికి అంటే మీరు ఏం చెప్తారు? మకర రాశి వాళ్ళు కుటుంబ స్థానంలో రాహు వల్ల ఈ కలహాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయానికి అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకుండా కొంచెం సంయమనం పాటించడం అనేది చాలా మంచిది వీళ్ళకి. అదొక జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత అష్టమంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతిదానికి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి కన్ఫ్యూజన్ ఉంటుంది వీళ్ళకి. ఆ కన్ఫ్యూజన్ పోవాలి అంటే కొన్ని నేను స్తోత్రాలు అవి చెప్తాను, అవి చేసుకుంటే సరిపోతుంది. గురుగారు, అలాగే ఈ మాసం మొత్తం చూసుకుంటే ప్రథమార్థం బాగుంటుందంట, కలిసి వస్తుందంటారా? ద్వితీయార్థం కలిసి వస్తుందంటారా? ద్వితీయార్థమే మెరుగు ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే కుజుడు గోచారం బాగుంది, తర్వాత రవి గోచారం కూడా బాగుంటుంది వీళ్ళకి, బుధుడు గోచారం బాగుంటుంది. కాబట్టి ద్వితీయార్థం బాగుంటుంది. ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. మొత్తం మీద వీళ్ళకి ఆశాజనకంగానే ఉంటుంది ఆర్థికంగా. సప్తమ స్థానంలో బుధుడు ఉన్నాడు, రవి, బృహస్పతి, ఎన్ని గ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరంగా వాటన్నిటి వీక్షణ దేనింది. తృతీయ స్థానం నుంచి ఉన్న శని భగవానుడు కూడా వీళ్ళకి యోగిస్తాడు. దానివల్ల కూడా ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? మరి ఆరోగ్యపరంగా ఇబ్బందులేమ్మా. రైతులకు ఎలా ఉంటుందంటారు గురుగారు? రైతులకి వర్షాల వల్ల కొంచెం వర్షాలు శ్రావణ మాసంలో ఎక్కువ పడే అవకాశం ఉంది. కాబట్టి పైగా ఇప్పుడు రైతుల గురించి చూడాలి అంటే మన కుజుడి వీక్షణ చూడాలి, లగ్నం మీద ఎలా ఉందని. కుజుడు షష్టమంలోకి వస్తున్నాడు వీళ్ళకి. కాబట్టి షష్టమంలోకి ఉన్న కుజుడు వల్ల ఏమవుతుందంటే రైతులకి ఒకరికి మధ్య ఒకరి పోటీ వాతావరణం ఉంటుంది. అంటే ఆ వాతావరణం మంచిదే, ఎందుకంటే ఎక్కువ పండిస్తే దానివల్ల దేశానికి కూడా మేలు ఉంటుంది. కాబట్టి రైతులకి ఈ మాసంలో బాగానే ఉంటుందని చెప్పాలి. మరి గురుగారు, సహజంగా ఈ మకర రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? మకర రాశి భూతత్వ రాశి. అంటే వృషభ రాశి లాగా, తర్వాత కన్యా రాశి లాగా మకర రాశి కూడా భూతత్వ రాశి. వీళ్ళకి సహనం చాలా ఎక్కువ. మకర రాశి వాళ్ళకి సహనం ఎక్కువ, అలాగని వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు ఉంటుంది కదా, అదే కదా, అవకాశం వచ్చినప్పుడు పట్టేసుకుంటారు, వీళ్ళని ప్రతీకారం తీర్చుకుంటారు. వీళ్ళ సహనాన్ని అయితే పరీక్షించకూడదు. వాళ్ళు బట్ సహనంగా ఉంటారు వీళ్ళు. మకర రాశికి అదొక ముఖ్య లక్షణం చాలా ఉన్నాయి. అయితే మిగతా వ్యక్తిగత జాతకంలో రాశ్యాధిపతి ఎక్కడున్నదని చూడాలి, పంచమాధిపతి ఎక్కడున్నా చూడాలి. ఈ రెండు కాంబినేషన్ చూసిన తర్వాత రెండు గ్రహాల ప్లేస్మెంట్స్ బాగుంటే వీళ్ళ వ్యక్తిత్వాన్ని అంచనా వేయచ్చు. మూడోది ఏంటంటే చంద్రుడు గోచారం కూడా చూడాలి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ సప్తమ రాశ్యాధిపతి చంద్రుడే వీళ్ళకి, మకర రాశి వాళ్ళకి. చంద్రుడు ప్లేస్మెంట్ బాగుంటే వీళ్ళకి మనస్తత్వం అనేది స్థిరంగా ఉంటుంది వీళ్ళకి. మరి గురుగారు, మొత్తం మీద చూసుకుంటే ఈ మాసంలో ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? దుర్గామాత ఆరాధన చేయాలి. ఎందుకు చేయాలంటే రాహు సంబంధించిన యోగం వీళ్ళకి రావాలంటే, కుటుంబ కలహాలు తగ్గాలంటే వీళ్ళకి, తర్వాత వీళ్ళ వాక్కు బాగా ఉండాలంటే. ఎందుకు అంటే ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో వీళ్ళకి తొందరపడతనే ఎక్కువ ఉంటుంది మాట్లాడడంలో. ఎలా పడితే అలా మాట్లాడతారు. తర్వాత ఏది పడితే అది కూడా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ తగ్గాలంటే దుర్గామాత ఆరాధన చేయాలి. లేదా రాహు స్తోత్రాలు, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తబాహం ప్రణామ్యం, అవి స్తోత్రాలు చదువుకుంటే అది కంట్రోల్ అవుతుంది. తర్వాత గణపతి ఆరాధన చేయాలి. గణపతి ఆరాధన చేస్తే కొంచెం ఆరోగ్యం అంతా బాగుంటుంది వాళ్ళకి. మొత్తం మీద గురుగారు, ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.